సార్ స్టాచ్యూ కనపడలేదు, స్టాచ్యూ కనపడలేదు. మంత్రిగానే పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి, మరి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతని నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ తాగునీటి బావుల దగ్గర సమానత్వం కోసం కూడా పోరాటం జరిపినటువంటి వ్యక్తి. వాళ్ళందరి పోరాటాల ఫలితంగానే ఇవాళ సమాజం ఈ రకమైనటువంటి మార్పుల్ని పొందగలిగింది అనేటువంటిది వాళ్ళందరి సేవల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఆయన రాజకీయాలలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆయన డెమోక్రసీ కోసం తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి. గట్టిగా డెమోక్రసీ విధానాల్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వదిలేసినటువంటి వ్యక్తి. అంటే నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడినటువంటి వ్యక్తి. మనం అందరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. మంత్రి గారు చెప్పారు, పర్లేదు 2 minutes మాట్లాడు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు ఉరవకొండ శాసనసభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు జిల్లాలో వచ్చి నివాళిని అర్పిస్తూ తర్వాత జిల్లా పరిషత్లో కూడా ఘనంగా కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయన స్ఫూర్తితో ఆయన ఆదర్శంతో వచ్చినటువంటి వివిధ ప్రభుత్వ పథకాల అమలులో అనంతపురం జిల్లా ముందు ఉందని తెలియచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని పథకాలు కూడా యాక్టివేట్ అయినాయి. ఆర్థిక శాఖ మంత్రివర్యుల ఒక చొరవతో రావాల్సిన బడ్జెట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్కి రావాల్సిన బడ్జెట్ కూడా వచ్చింది, దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ పథకాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ లోన్స్ కూడా శాంక్షన్ అయింది. రాబోయే జ్యోతిబా పూలే గారి దాంట్లో కూడా దాన్ని గ్రౌండ్ చేయడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ పథకాల్లో ఎస్సీ ఎస్టీలు మరియు బలహీన వర్గాలందరూ కూడా మేలు చేసే దాంట్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని అందరికీ తెలియజేసుకుంటున్నాం.